హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చిరంజీవి టీవీ. మనం ఈరోజు అమీర్పేట్లో ఉన్నాము. అమీర్పేట్కి చాలామంది స్టూడెంట్స్ ఎన్నెన్నో కోర్సెస్ నేర్చుకోవడానికి ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. అసలు ఏం కోర్సెస్ నేర్చుకోవడానికి వస్తున్నారు, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు, ఇక్కడ అసలు ప్లేస్మెంట్స్ వస్తున్నాయా లేదా కోర్సెస్ చేసిన తర్వాత, అవన్నీ మనము ఇక్కడున్న స్టూడెంట్స్ నేర్చుకుంటున్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి వచ్చేయండి. మీరు అమీర్పేట్లో ఏమి నేర్చుకోవడానికి వచ్చారు? అంటే ప్రాజెక్ట్ నేర్చుకోవడానికి వచ్చాం, కోర్స్ అని కాదు. వీఆర్ ఫ్రమ్ శివాని. సో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి కదా, వాళ్ళు మాకు ఇది రికమెండ్ చేస్తారు. ఓకే, ఎంత ఫీజు మీరు నేర్చుకుంటారు? పర్ హెడ్ 1500. సో మేము గ్రూప్ కాబట్టి 3000. ఓకే, మీరు దీని తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇది నేర్చుకున్నందుకు కానీ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు కానీ? అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తాం కదా, సో మేము ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఇది మా రెజ్యూమ్లో యాడ్ చేయొచ్చు, సో మేము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, మీరు చేసిన దాని అవుట్పుట్ వల్ల మీకు ఎంత జాబ్లో ఎంత శాలరీ వస్తుందని ఎక్స్పెక్ట్ ఇంకా చేస్తాం? ఫ్రెషర్స్ కదా, ట్రై చేస్తున్నాం. ఇంకా కోర్సు కూడా ఇప్పుడు 25% అయింది. ఇది మేము 4th టైం రావడం, ఇంకొక 8 weeks ఉంది. ఓకే, మీరు నెక్స్ట్ ఇంకా ఏమైనా కోర్సెస్ చెయ్యాలి అన్న థాట్లో ఉన్నారా? ఉన్నాం. ఇప్పుడు ఐటీ కంపెనీ అంటే ఫ్రెష్గా జాబ్స్లో కోర్సెస్ వస్తూనే ఉంటాయి. వీ హ్యావ్ టు డూ దట్. సో మీరు ఏ కోర్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు నెక్స్ట్ చేయడానికి? నెక్స్ట్ చేయడానికి మ్యాక్సిమం సిఎస్సి స్టూడెంట్స్ కాబట్టి మొత్తం లాంగ్వేజెస్లోనే ఉంటుంది, C++. సో పైథాన్కి ఇంట్రెస్టెడ్ ఉన్నాం మేము. నేనైతే జావా అండ్ పైథాన్. ఎందుకంటే పైథాన్ కొంచెం టచ్ ఉంది, బట్ జావా పెద్ద టచ్ లేదు. సో కొంచెం నేర్చుకోవాలి. ప్రజెంట్ ట్రెండింగే నేర్చుకోవాలి కదా ఎక్కువ, అందుకు. ఓకే, మీరు ఆఫ్లైనా లేకపోతే ఆన్లైన్ నేర్చుకుందామా? ఆఫ్లైనే ప్రిఫర్ చేస్తాం. అది కూడా అమీర్పేటే. అమీర్పేట ఎంత చదివినా ఇక్కడికే రావాలి కదా లాస్ట్కి. మేము బిఎన్ రెడ్డి నగర్ అండి, వనస్థలిపురంలో ఉంటాము. మీరు అమీర్పేట్లో లైక్ మీ చిల్డ్రన్ ఎవరన్నా ఇక్కడ ఏమైనా కోర్స్ తీసుకు? అవునండి, మా పాపకి ఇక్కడ ఈ కంప్యూటర్ అప్లయన్సెస్ మీద అప్లికేషన్స్ మీద ట్రైనింగ్ ఇద్దామని వచ్చాము. సి ప్లస్ జావా వాటిలో ట్రైనింగ్ ఇద్దామని వస్తున్నాము. ఇక్కడ ఏంటంటే అందరు ఇప్పుడు ఎవరైతే డెవలప్ అయి ఉన్నారో, డెవలప్ అయ్యి సాఫ్ట్వేర్లో ఎక్కువ మొత్తంలో శాలరీస్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ట్రైన్ అయ్యి వెళ్ళిన వాళ్ళే. అందు గురించి అని ఈ మైత్రివనం ఈ ఏరియాకు చాలా మంచి పేరు ఉంది ఇన్స్టిట్యూషన్స్కి. దానివల్ల ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తే మా పిల్లలు కూడా డెవలప్ అవుతారనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అంటే అమీర్పేట్నే స్పెషల్గా ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఇక్కడ చాలామంది ట్రైన్ అయ్యారండి. ఇప్పుడు ఎవరైతే మంచి పొజిషన్లో ఉన్నారో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో, వాళ్ళందరూ కూడా ఇక్కడ అమీర్పేటలో ఉండి అమీర్పేటలో రూమ్ తీసుకొని అమీర్పేటలో బ్యాచులర్ జీవితం అంతా ఇక్కడే స్పెండ్ చేసి ఇక్కడ నేర్చుకొని చాలామంది డెవలప్ అయ్యారు. ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి అంత ప్రత్యేకత ఉంది. అంటే వీళ్ళు చెప్పేటువంటిది ఏదైతే ఉందో జాబ్ ఓరియంటెడ్ కోర్సెసే వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి ఇక్కడికి తీసుకొస్తే మా పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చాము. అంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ వస్తాయని మీకు గ్యారంటీ ఏమన్నా ఇస్తున్నారా? కోర్సెస్ ఇస్తున్నారండి, 100% ప్లేస్మెంట్స్ అంటున్నారు. మనకు ఆల్రెడీ అల్యూమినీస్తో కూడా మాట్లాడిస్తున్నారు. ప్రీవియస్ ఎవరైతే కోర్స్ కంప్లీట్ అయ్యి ఎవరైతే ప్లేస్మెంట్స్లో ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. మంచి అంటే హోప్ అయితే ఉంది, బాగుంటుంది అని ఇక్కడ ట్రైన్ చేస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎస్ఏపీ నేర్చుకుంటున్నాం బ్రో. ఎలా ఉంది బ్రో, మామూలుగా ప్రైజెస్ ఎలా ఉన్నాయి, కోర్స్ ఎలా నేర్పిస్తున్నారు, వాటి గురించి ఏమైనా స్టూడెంట్స్కి ఏమైనా సలహా ఇవ్వగలరా? ప్రైజెస్ అంటే మనకు రిలేటబుల్గా ఇప్పుడు బెంగళూరుతో చూసుకుంటే మనకి ఇక్కడ తక్కువే బ్రో ప్రైజెస్ అయితే. ఓకే సార్, కోర్స్ ఎలా నేర్పిస్తున్నారు? కోర్సు మనకేందంటే ఎవరైనా వాళ్ళు పూర్తిగా ఎవరైతే నేర్పారు బ్రో, మన కష్టం మన ప్రాక్టీస్ మనం చేసుకోవాల్సిందే. ఓకే సార్, అది మీకు జాబ్ ప్లేస్మెంట్ 100% గ్యారంటీ అని అంటున్నారు, ఎంతవరకు నమ్మచ్చు? ప్లేస్మెంట్ అనేం లేదు బ్రో, మాకు సార్ బాగా చెప్తారని చేరిన ఈ ఇన్స్టిట్యూట్. ఓకే, మీకు కోర్స్ నేర్చుకోవడం వల్ల సాటిస్ఫైగానే ఉన్నారా, లేదంటే ఇంకా మీరు కొంచెం ఏమన్నా నేర్చుకోవాల్సిన ఏమన్నా చెప్పడానికి ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? నాకు నా కోర్స్ వరకు అయితే నాకు ఉంది బ్రో, అర్థమైంది, బాగుంది. మీ పేరు? అరవింద్. ఓకే, ఇప్పుడు అమీర్పేట ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కదా, వాటి గురించి మీరు ఏమైనా చెప్పదలుచు? ఈ ఇన్స్టిట్యూట్లు ఏం చెప్తారు, కోచింగ్ చెప్తారు అంతే, కోచింగ్ చెప్తారు. కోర్స్ ఎలా నేర్పిస్తున్నారు, మనీ ఎలా చార్జ్ చేస్తున్నారు, జాబ్ ప్లేస్మెంట్ అన్నారు కదా, అవి ఎలా ఉన్నాయి? ప్లేస్మెంట్ అంటే ఏముండదు బ్రో, ఇంటర్వ్యూస్ చెప్తారు, అవి మనం ఇక క్రాక్ చేయాలంతే. మీరు ఏ కోర్స్ నేర్చుకుంటున్నారు ఇక్కడ? నేను ఇక్కడ మల్టీమీడియా తీసుకుంటున్నా, ఎడిటింగ్. ఓకే, మీకు ప్లేస్మెంట్ జాబు 100% అన్నారు కదా, అది ఎంతవరకు నిజం? 100% అని ఏం చెప్పలేరు,
ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇంటర్వ్యూస్కి అని చెప్పారు. చూసారు కదా అసలు అమీర్పేట్లో స్టూడెంట్స్ అసలు ఎందుకు అమీర్పేట్నే చూస్ చేసుకున్నారు, అసలు ఏం కోర్సెస్ ఆప్ట్ చేసుకుంటున్నారు, మళ్ళీ దానివల్ల వచ్చే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ మీరు తెలుసుకున్నారు కదా. వాళ్ళ ఫ్యూచర్ ఎంతో బ్రైట్గా ఉండాలని కోరుకుంటూ ఇలానే మీకు ఇంకా యూస్ఫుల్ వీడియోస్ మీకు రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిరంజీవి టీవీ. జై చిరంజీవ.